నమస్కారం మిత్రులారా, ధర్మ సందేహాలు చూద్దాం. చివరి వరకు చూడండి. నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కండి. వరలక్ష్మీ వ్రతం ఒక పూజ మాత్రమే కాదు, మన ఇంటి స్త్రీల భక్తి, కుటుంబం పట్ల వారి ప్రేమ, తరతరాలుగా వస్తున్న ఒక పవిత్రమైన సంప్రదాయం. ఈ పవిత్రమైన రోజున ఉదయం నిద్రలేచిన తర్వాత మనం చేసే కొన్ని పనులకు ఎంతో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని పెద్దలు చెబుతారు. ఆ 7 ముఖ్యమైన పనులేమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటి పని, ఉదయం నిద్రలేచిన వెంటనే మనసులో మంచి ఆలోచన పెట్టుకోవడం. ఆ రోజు ఎలా ఉండాలి అనుకుంటామో మన మనసును అలాంటి ప్రశాంతమైన భావాలతో నింపుకోవాలి. అమ్మా వరలక్ష్మి, మా ఇంట్లో శాంతి, సంతోషం, ఐశ్వర్యం ఉండేలా దీవించమ్మా అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. భక్తిలో ముఖ్యమైనది ఆచారం మాత్రమే కాదు, మనసులోని స్వచ్ఛత. రెండవది, ఇంటిని శుభ్రంగా ఉంచడం. మన పెద్దలు ఎప్పట్నుంచో పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. పూజకు ముందు ఇంటిని, ముఖ్యంగా పూజాగదిని శుభ్రం చేసుకోవడం ఒక మంచి ఆచారం. ఇంటి ముందు అందమైన ముగ్గు వేయండి. ఎందుకంటే మనం దేవుణ్ణి ఆహ్వానించే ముందు మన పరిసరాలను కూడా పవిత్రంగా, ప్రశాంతంగా చేసుకోవడం మన సంప్రదాయం. మూడవది, దీపాన్ని వెలిగించడం. ఒక చిన్న దీపం చీకటిని తొలగించినట్టే మన జీవితంలో కూడా జ్ఞానం, ధైర్యం, ఆశ అనే వెలుగును గుర్తుచేస్తుంది. దీపం వెలిగించే సమయంలో నా ఇంట్లో ఎప్పుడూ మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులు ఉండాలి అని కోరుకోండి. నిజమైన ఐశ్వర్యమంటే కేవలం ధనం కాదు, మనసులో సంతృప్తి, జీవితంలో ఆనందం ఉన్నప్పుడే ఆ ఐశ్వర్యం సంపూర్ణమవుతుంది. నాలుగవది, పూజా సామగ్రిని భక్తితో సిద్ధం చేసుకోవడం. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, కొబ్బరికాయి, తమలపాకులు, కలసం, ఇలా అవసరమైన వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు. ప్రతి వస్తువును భక్తితో అమర్చుకుంటూ, ఈ పూజ మా కుటుంబానికి శుభాన్ని, సౌభాగ్యాన్ని, ఐక్యతను తీసుకురావాలి అని మనసులో కోరుకోండి. ఐదవది, వరలక్ష్మీ అమ్మవారిని భక్తితో అలంకరించటం. పూలు, పసుపు, కుంకుమతో అమ్మవారిని అందంగా అలంకరిస్తూ మన హృదయంలో కూడా భక్తి అనే పూలను అలంకరించుకోవాలి. అమ్మవారి అందం చూసినప్పుడు మనసుకు కలిగే ప్రశాంతతను ఒక్కసారి గమనించండి. అదే భక్తి మన జీవితంలోకి తీసుకురావాల్సిన అందమైన భావం. ఆరవది, నైవేద్యాన్ని ప్రేమతో సిద్ధం చేయడం. నైవేద్యం ఎంత పెద్దదిగా ఉండాలనేది కాదు, మనం ఎంత ప్రేమతో, శ్రద్ధతో సమర్పిస్తున్నామనేది ముఖ్యం. సమర్పిస్తున్నామనేదే ముఖ్యమైన భావన. మనింట్లో ఉన్నవారితో పంచుకోవడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, ఇవే లక్ష్మీతత్వాన్ని మన జీవితంలో నిజంగా ఆచరించే మార్గాలు. మనసులో దయ, చేతల్లో దానముంటే అదే నిజమైన ఐశ్వర్యానికి ఆరంభం. ఏడవది, మనకోసం మాత్రమే కాకుండా అందరికోసం ప్రార్థించటం. అమ్మా, మా కుటుంబాన్ని కాపాడమ్మా అని కోరుకోవడంతో పాటు ప్రతి ఇంట్లో సంతోషముండాలని, ఎవరికీ ఆకలి ఉండకూడదని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే మన ప్రార్థన మన ఇంటి గడప దాటినప్పుడు అది మరింత అందమైన ప్రార్థనగా మారుతుంది. వరలక్ష్మీ వ్రతం మనకొక అందమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. సంపద అనేది డబ్బుతో మాత్రమే కొలవలేం. మన ఇంట్లో నవ్వులుంటే అదే సంపద, పెద్దల ఆశీర్వాదముంటే అదే సంపద, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఉంటే అదే సంపద, మనసులో భక్తి ఉంటే అదే నిజమైన ఐశ్వర్యం. ఈ వరలక్ష్మీ వ్రతం మీ ఇంటికి శాంతిని, సంతోషాన్ని, ప్రేమను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రార్థిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే మీ కుటుంబ సభ్యులతో కూడా పంచుకోండి. మరొక అందమైన ఆధ్యాత్మిక విషయంతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు అమ్మవారి కృప మీ అందరిపై ఉండాలి. అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్లు, మీ ఆత్మీయులు చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట సింబల్ని నొక్కండి.